ఆనంద్కు ఆసుపత్రి నుండి కాలేజీకి ఫోన్ వచ్చింది. కవిత ప్రసవించి మగబిడ్డను కన్నదని. అతనికి రెక్కలు కట్టుకుని వెళ్లాలనుంది. ఫైనల్ ఇయర్కు ఇన్విజిలేషన్కి వెళ్లడానికి వీల్లేదు. తీసుకో. జేబులో ఉన్న రూపాయి తీసి వార్త తెచ్చిన ప్యూన్కిచ్చాడు. మరి ఆసుపత్రికి వెళ్లరా? 4 తర్వాత వెళతాను. ఈ మధ్య తరచుగా జ్వరం వచ్చి సెలవులైపోయాయి. వాళ్ల మంచితనం అయిపోయింది. అదేంటయ్యా? ఎన్నోసార్లు అడిగి ఇంటికి వెళ్లాను అన్నాడు అసహాయంగా. ఈ 4-5 నెలలుగా ఒకటే జ్వరం. అన్ని పరీక్షలు చేశారు. డాక్టర్ ఏం లేదంటాడు. 2 రోజుల క్రితం నలతగా ఉంటే విక్టోరియా జననాసుపత్రిలో చేర్పించాడు కవితను. తెలిసిన డాక్టర్ ఉంటే పురుడొస్తే తెలియజేయమని చెప్పొచ్చాడు. ఇంటావిడ చాలా సహాయం చేసింది. బెల్ కాగానే పేపర్లు తీసుకువెళ్లి సూపరింటెండెంట్కిచ్చి గబగబా బయటకొచ్చాడు. మాకు స్వీట్స్ పెట్టాలి అన్న నర్సుల మాటలు గుర్తుకొచ్చి ఓ కేజీ స్వీట్ బొంబాయి హల్వాలో ప్యాక్ చేయించుకుని వెళ్లాడు. అలసటగా పడుకుంది కవిత. కవి పాలిపోయిన చెక్కిళ్లు నిమిరాడు. మళ్ళీ జ్వరం వచ్చిందా? మీ శరీరం వేడిగా ఉందే? ఏం లేదు, ఎండలో నడిచొచ్చాను కదూ, అందుకు. మీరొస్తారని తెలిసి బాబును లోపల దాచిపెట్టారు నర్సులు, నవ్వింది. నర్సులకు స్వీట్ ఇచ్చి కొడుకుని చూశాడు. అతని హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో మూలిగింది. అదే తండ్రి దగ్గరైతే కవితకి ఎంత అపురూపంగా జరిగేది. ఎత్తుకుంటారా సార్? వద్దు సిస్టర్. ఎందుకో సిగ్గుపడ్డాడు. అతను కవిత దగ్గరకొచ్చాడు. ఏం తీసుకున్నావు కవి? ఇప్పుడు పాలు తీసుకున్నాను. రాత్రికి రొట్టి పాలు తీసుకుంటాను. బజార్ నుండి తీసుకురావాల్సినవి ఏమైనా ఉన్నాయా? నోటితో చెబితే గుర్తుండవు. కాగితం కలం తీసుకోండి అంది అతని వైపు తిరిగి. ఒక్కొక్క మంచం దగ్గర 25 మంది ఉన్నారు. గందరగోళంగా ఉంది. కాగితం కలం తీశాడు. 2 గజాల తెల్లబట్ట నాప్కిన్లు, జాన్సన్స్ బేబీ ఆయిల్, పౌడరు, చిన్న టవల్స్. ఆమె రాయించిన లిస్టు చూసి అదిరిపడ్డాడు. బాప్రే, ఇన్ని వస్తువులా? అంతేకాదు, మరికొన్ని వస్తువులు మీకు చెప్పలేకపోతున్నాను. 25 రూపాయలిస్తే పిన్నిగారితో తెప్పించుకుంటాను అంది. అతను 25 రూపాయలిచ్చి 6 గంటల వరకు కూర్చున్నాడు. మీ భోజనం? ఉదయం క్యారియర్ తెప్పించాను అన్నాడు. ఆ చల్లటన్నం ఎలా తింటారు? నోటితో గాని, మాట్లాడక విశ్రాంతి తీసుకో. అతను భార్య నుదురు చేతితో నిమిరి వీడుకోలు తీసుకున్నాడు. అతను ఇంటికొచ్చేసరికి సాంబ వచ్చింది. హలో, కంగ్రాచ్యులేషన్స్, కొడుకటగా. థ్యాంక్స్. తాళం తీశాడు. ఆమె అతని వెనకే వచ్చింది. కుర్చీలాక్కుని కూర్చుంది. జీవితం అంటే ఏమిటి? మీ నాన్న ఓ కొడుకును కన్నాడు, మీరో కొడుకును కన్నారు. అలాగే మీ అబ్బాయి. కొడుకని ఏం గ్యారంటీ? కూతురు పుట్టొచ్చు కదా. అబ్బబ్బా, అదేనండి. ఒకే తరహా జీవితం బోరుగా లేదు? ఒకే రకం మనుషులు కూడా బోరే. 3 కళ్ళు 4 చేతులతో పుడితే బావుంటుంది. భలే వారే. అదేదో పెద్ద జోకైనట్టు భళ్ళు నవ్వింది. గాజుగంపలో రాయి పడ్డట్టుంది. నేను జోక్ మరిచిపోయాను. ఈ వీధి చివర బంగ్లాలో ఉంటాడు చూడండి, అదే ఐఏఎస్. ఓహో, శ్రీధర్రావు గారా? గారు అని మన్నించవద్దులేండి. నాకు లవ్ లెటర్ రాశాడు, పోవడముండా కొడుకు. అదేం కర్మండి, ఒక్కరో మొత్తేదో కొడుకు రాయడం లేదు. మరోసారి భళ్ళు నవ్వింది. ఆమె లవ్వు పురాణం వినడం పరమ బోరనిపించింది. పక్కింటి వారితో ఆనంద్ నన్ను పూసుకు తిరుగుతాడు అని చెప్పినట్టు అప్పుడే వార్తలొచ్చాయి. సాంబయ్య గారు, మా నాన్నగారికి ఫోన్ చేయాలి. లేచి చెప్పులు వేసుకున్నాడు. ఆమెకు లేవక తప్పలేదు. ఆనంద్ తాళం వేసి 5-6 అవతలున్న శాస్త్రి గారింటికి వెళ్ళాడు. 50 పైసలు తీసి అక్కడున్న కిడ్డీ బ్యాంకులో వేసి తండ్రికి ఫోన్ చేశాడు. అయ్యా, ఆనంద్ బాబు, నేనయ్యా, పేరయ్యని. అయ్య లేడు. అమ్మ తమ్ముడొస్తే బయటకు వెళ్ళాడు. పేరయ్య మాట విని గుండెల్లోని దడ కాస్త తగ్గించుకున్నాడు. నాన్నగారు రాగానే ఆయనకి మనవడు పుట్టాడని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. ఇంటికొచ్చాడు. కొడుకు పుట్టినా ఏదో వెలితిగా ఉంది. అనారోగ్యం వల్ల నీరసంగా ఇంటికొచ్చి తాళం తీసి స్విచ్ మీద వేసిన చేయి తీసుకున్నాడు. లైటు చూసిందంటే సాంబ వస్తుంది. కథలు వినే ఓపిక, తీరిక రెండూ లేవు. అలాగే తలుపు వేసి పక్క మీద ఒరిగిపోయాడు. ఆనందబాబు, ఓ ఆనందబాబు. కళ్ళు విప్పాడు. కిటికీలోంచి వెలుగొచ్చింది. అప్పుడే తెల్లవారిందా? తనెంత మొద్దు నిద్రపోయాడు. రాత్రి భోజనం చేయనందున మరింత నీరసంగా ఉంది. ఆనందబాబు, మళ్లీ తలుపు బాదుతున్నారు. వస్తున్నా. లేచి తలుపు తీశాడు. ఎదురుగా రాజమ్మ. అతనిలో సంతోష తరంగాలు వెల్లువలా పొంగొచ్చింది. ఏం రాజమ్మ, బాగున్నావా? పొండిబాబు, అసలు మాట్లాడను. తల్లిలో పెంచిన ఓ పిచ్చి సన్నాసిని ఉన్నానని మరిచిపోయావు. మరిచిపోతే ఇంటికెందుకు ఫోన్ చేస్తాను? రాత్రే రేఖలు కట్టుకుని రావాలనుకున్నాను. 5-6 భోజనాలకొచ్చారు. ఈరోజు సెలవు పెట్టొచ్చాను. 4 రోజులు ఇక్కడే. ఇక్కడున్నామని తెలిస్తే నన్ను పనిలో నుండి తీసేస్తారు. అంతేగా, రెక్కలు సలామత్తుంటే పని కరువా బాబు. చకచక కాఫీ పెట్టింది. టిఫిన్ చేసింది. ఆనంద్ మొహం కడుకునొచ్చాడు. కాఫీ తీసుకున్నాడు. అతనికో విషయం అర్థమైంది. కష్టం సుఖం పంచుకోవడానికి ఆత్మీయులు అనబడేవారుండాలి.
కృష్ణ రావడంతో అతని ఆనందం ద్విగుణీకృతమైంది. ఒరే, నిన్న 6:30 తర్వాత ఆసుపత్రికి వెళ్ళాన్రా, మీ వాడు ఆనంద భైరవి ఆలపిస్తున్నాడు. నాయన నీకు పుణ్యం ఉంటుంది గాని రాగాల పేర్లు ఎత్తకు. అన్ని రాగాలు అన్ని వేళలా పాడరు. వాడికి పాటలు పాడే లక్షణం ఉంది. నీ అసోసియేషన్ జిందాబాద్. ఇద్దరూ నవ్వుకున్నారు. 5 రోజుల తర్వాత కవిత చంటాడితో ఇంటికొచ్చింది. మొదటిసారి డబ్బు గురించి దేవుళ్ళాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆనంద్కు. మొదట 6-7 నెలలు మిగిల్చిందే గాని తర్వాత ఏ నెల కానలా మందులకు కవితకు టానికులకే సరిపోయింది. బ్యాంకులో ఉన్నవి తీసి కావలసినవి కొన్నాడు. వాళ్లంతా అదిరిపోయేటంత ఘనంగా చెయ్యాలి బారసాల. నీళ్లు పోసి చంటాడిని పడుకోబెడుతూ అంది రాజమ్మ. అలాగే అన్నాడు. కానీ అతని గుండె అదిరిపోయింది. బ్యాంకులో చూస్తే 50 రూపాయల కన్నా ఎక్కువ లేవు. ఫస్ట్ తారీఖు మరో 10 రోజులకు గాని రాదు. ఏం ఆలోచిస్తున్నారు? కవిత వచ్చింది. పసుపుతో స్నానం చేసిందేమో, లేత తమలపాకులా అందంగా కనిపిస్తుంది. కర్పూరం మసాలా వేసి కలిపిచ్చింది రాజమ్మ విడియం. రాగరంజితమైన పేదాలు అందంగా ఉన్నాయి. తల్లులైతే కొందరి అందం చెడిపోతుంది. నీ అందం చాలండి, మీరే బాగా చిక్కిపోయారు. అక్కడ ఏం తినేవారో రాజమ్మని అడిగి తెలుసుకుంటాను అంది అతని చెక్కిళ్ళు నిమురుతూ. అక్కడ దొరకంది ఇక్కడ దొరుకుతుంది. ఏంటో అమృతం. ఆమె పెదవులపై వేలుతో రాశాడు. అమృతమో విషమో కాని ఒక్క విషయంలో మీరు నా మాట వినాలి. నామకరణోత్సవం ఆడంబరంగా చేసి అప్పుల పాలు కావద్దు. రాజమ్మకు నచ్చజెప్పండి. అలాగేలే అన్నాడు. శాంభవి రావడం చూసి అతను సంచి తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సరే, మళ్ళీ వస్తాను. శాంభవి వెళ్ళిపోయింది. ఆమెకు ఆడవారితో మాట్లాడాలంటే ఎలర్జీ. కొందరు పిల్లలను రాచి రంపాన పెట్టి పగ తీర్చుకుంటారు. మీనాక్షమ్మ తెలివైంది. రాజమ్మ నిట్టూర్చింది. 10వ రోజు ఇంటివారిని తెలిసిన వారిని పిలిచి లడ్డూ బూందీ పెట్టి పార్టీ ఇచ్చారు. అందరి సమక్షంలో కొడుక్కి ఋష్యేంద్ర అని నామకరణం చేశాడు. రాజమ్మ అర్థం చేసుకుని కళ్ళొత్తుకుంది. పుట్టిన పసిపాపకు తప్ప కవితకు కూడా కొత్త బట్టలు కొనివ్వలేకపోయాడు. మెల్లగా తీర్చుకుందుగాలని అమ్మాయి, మళ్ళీ అవకాశం వస్తుందా అరువిప్పిస్తాను అంది ఇంటామె. వద్దు పిన్ని, అరువు బేరం అంటువ్యాధి లాంటిది. కవిత నిరాకరించింది. యువజ్యోతి అసోసియేషన్కు పేరు ప్రఖ్యాతులు కవిత వల్లే వచ్చాయని అందరికీ తెలుసు. వారు అసోసియేషన్ తరపున భార్యాభర్తలకు కొత్త బట్టలు ఇచ్చారు. పార్టీ అయ్యే వరకు వాళ్ళిచ్చిన కొత్త చీర కట్టుకుని తర్వాత జాగ్రత్తగా మడత వేసింది. అందరూ వెళ్ళిపోయాక కొడుకును జోకొడుతూ కూర్చుంది కవిత. కింద చాప పైన తన పడక వేసుకున్నాడు ఆనంద్. కవి, కొడుకును కని నాకిచ్చిన ఆనందం వెళ్ళలేనిది. ఈ సందర్భంలో నీకు కొత్త చీర కొనిపెట్టలేని అసమర్థుణ్ణి. బాధగా వెనక్కు వాలాడు. కొడుకు పక్కకు పడకుండా దిండు పెట్టి వచ్చింది. కవిత అతని పక్కన కూర్చుని అతని జుట్లో వేళ్లు పోనిచ్చింది. నేను ఎక్కడో నలిగి మరెక్కడో రాలిపోవలసిందాన్ని. మీ సహచరునిగా జీవించడమే నాకో వరం. మనకు మంచి రోజులు వస్తాయి. అతని ఎదమీద తలుంచి అలాగే నిద్రపోయింది. ఆనంద్ ఆమె తల నిమురుతూ తండ్రి నైజం గురించి బాధపడ్డాడు. మనవడు పుట్టాడన్న వార్త విని కూడా రాలేదు. అందుకే పార్టీకి పిలవలేదు. వాళ్ళొచ్చి ఆశీర్వదిస్తే తను సంతోషించేవాడు. రిషి కేరకేరమంటున్నాడు. అలసిపోయిందేమో. కవిత అసలు కదల్లేదు. మెల్లగా ఆమె తల దిండు మీదకు జరిపి లేచి వెళ్లి రిషిని జోకొట్టాడు. అటు ఇటు మసులుతున్నాడు. ఆనంద్కి అర్థమైపోయింది. తనకే ఒక్కగా ఉంది. ఆ పసివాడికి ఎంత ఒక్కగా ఉందో. ఫ్యాన్ కొనలేని తన అసహాయతను నిందించుకున్నాడు. కొడుకును చేతుల్లోకి తీసుకున్నాడు. కవితకు భయంకరమైన కలొచ్చింది. రంగనాథరావు గారొచ్చి కొడుకును మనవణ్ణి లాక్కుపోతున్నట్టు. వారిని అనుసరించబోతే తనను నెట్టేసినట్టు అనిపించింది. నా బాబు నా బాబు అంటూ వెంటపడింది. ఆమెకు మెలకు వచ్చింది. కళ్ళు నులుముకుని చూసింది. గుండెలు అదిరిపోయాయి. తన పక్కనున్న భర్త, మంచం మీదన్న కొడుకు కనిపించలేదు. బాబూ రిషి! ఆమె మాటలు ఆర్తనాదంలా వినిపించాయి. లేచి బార్లా ఉన్న తలుపులో నుండి బయటకొచ్చి టక్కున ఆగిపోయింది. బయట పడకుర్చీలో ఆనంద పడుకున్నాడు. అతని ఎదను కరుచుకుని ఋషి పడుకున్నాడు. అది చూసి ఆమె మనసు కుదుటి పడింది. నెమ్మదిగా వెళ్లి అతని కాళ్ళ దగ్గర కూర్చుని అతని మోకాలపై తల అంచింది. ఎవరు? అదిరిపడ్డట్టు లేచాడు ఆనంద్. అతనికి భార్య స్పర్శ చిరపరిచితమే. ఒక్కగా ఉందా కవి? ఎంత పీడకలొచ్చింది ఆనంద్ మెల్లగా చెప్పింది. యూసిల్లి, ఆయన రమ్మనగానే నిన్ను వదిలేసి వెళతానని ఎలా అనుకున్నావు? ఏమో అంది. తెల్లవారుజాము అయినట్టుంది. కోడి కోతలు వినిపించాయి. చలిగాలి కూడా వీస్తోంది. లోపలికి వెళదాం పదా. ఇద్దరూ లోపలికొచ్చారు. ముగ్గురు మంచం మీద సర్దుకున్నారు. మామూలుగా 6ంటికి లేచింది. రేడియో ట్యూన్ చేసి పని ప్రారంభించింది. 8 అయినా ఆనంద్ లేవలేదు. రాత్రి నిద్రలేదేమో. 8:30కు లేచినా చాలనుకుంది. మరో అరగంట గడిచాక లాభం లేదని లేపబోయింది. అతని ఒళ్ళు వేడిగా ఉంది.
మళ్ళీ మీకు జ్వరం వచ్చింది అంది కంగారుగా దిగులుగా. అంటూ తిరిగి పడుకున్నాడు. ఉండండి, మాత్రలు తెస్తాను. ఆమె డ్రాయరు సొరుగులాగి 2 మాత్రలు ఇచ్చింది. మాత్రలు వేసుకోగానే జ్వరం దిగింది. ఆనంద్ హడావిడిగా లేచి తయారయ్యాడు. కాలేజీకి వెళతారా? కబుర్లు చెప్పుకుందామనే ఉంది డియర్. కడుపు నిండదు. మరో 2 రోజులైతే సెలవులిస్తారు. మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. రిక్షాలో వెళతాను. అన్నం తినబోతే సహించలేదు. ఓ కప్పు పాలు తాగి వెళ్ళిపోయాడు. రాజమ్మ వచ్చి రిషికి స్నానం చేయించింది. రాజమ్మ, నేను 5 నిమిషాలు కట్టుకున్నాను ఈ చీర, తీసుకో. తనకు యువజ్యోతి వారు బహుకరించిన చీర ఆమెకిచ్చింది. ఈ అమ్మా, నేను చీర సారి కోసం వచ్చానని అనుకుంటున్నావా? కోపంగా అడిగింది. లేదు రాజమ్మ, ఆత్మీయత అనురాగం పంచిచ్చావు ఆనంద్కు. నా శక్తి కొద్దీ కొడుకు పుట్టిన సందర్భంలో ఇచ్చుకోవద్దా? ఏమనుకోకు. నీ కూతురో కోళ్ళు ఇస్తే వద్దంటావా? అంది ప్రేమగా. అట్లయితే ఇవ్వు. ముసలమగడని ఊరికే అన్నారా? నిన్న వెళ్ళి అరగంట చెప్పాను చిన్నతండ్రి గురించి. బెల్లం కొట్టిన రాయిలా విన్నాడు మా అయ్య అంది కోపమంతా సబ్బు బెళ్ల మీద చూపిస్తూ. నాకు బాధగా ఉంటుంది రాజమ్మ, నా మూలంగా తండ్రి కొడుకులు విడిపోయారేమోనని. నువ్వేం చేశావమ్మా? ఆ అబ్బాయి గారికి నచ్చింది చేసుకున్నాడు. మీరు పెద్దోరు కాబట్టి సాగుతోంది. అదే మా కులంలో అయితేనా బజాయించి పడేస్తారు అంది ఋషికి పౌడర్ అద్దుతూ. కవిత మాట్లాడలేదు. రాజమ్మ చీర తీసుకుని వెళ్ళిపోయింది ఆ పూట. రాజమ్మ రోజూ వచ్చి నీళ్లు పోసిపోయేది. సెలవులిచ్చారు. ఆనంద్ ఆరోగ్యం కుదుటపడింది. ఆ రోజు స్పాట్ వాల్యుయేషన్కు రమ్మన్నారు. తయారై బయటకొచ్చేసరికి తల దులుపుకుంటున్న కవిత కనిపించింది. అప్పుడే విచ్చిన గులాబీలా ఉంది. సాంబ్రాణి పొగ మత్తెక్కించింది. ఆమెను దగ్గరకు తీసుకోవాలని ప్రగాఢమైన వాంఛ కలిగింది. రాజమ్మ అక్కడే ఉంది. బయటకు పిలిస్తే మరీ ప్రమాదం. సాంబవి వాకిట్లో ఉంది. అతను గబగబా బయటికి వెళ్ళి చుట్టూ తిరిగి వంటింటి కిటికీ వైపు వచ్చాడు. కవి, కర్చీఫ్. ఆమె కర్చీఫ్ తీసుకుని వెళ్ళింది. గబాల్న ఆమె తలపట్టి వంచేసి గాఢంగా 2 పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. అడ్డుగా ఉన్న కొయ్య తలకు బలంగా తాకింది. ఏంటిది? రాత్రికి చెబుతాను. అతను చరచరా వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. అక్కడే నిల్చుంది. ఆ మధుర స్మృతి ఆమె హృదయ ఫలకంపై గాఢంగా హత్తుకుంది. వాముందా కవితమ్మ? ఉంది, వస్తున్నా. కవిత వామ్ అందించింది. మధ్యాహ్నమే తిరిగి వచ్చాడు ఆనంద్. ఏమండి, మళ్ళీ జ్వరమా? అతని నుదురు మెడ పట్టి చూసింది. అబ్బబ్బా, ఏంటా కంగారు? ఎందుకో నిన్ను బాబును చూడాలనిపించి వచ్చేశాను అన్నాడు కొడుకుపైకి వంగుతూ. నిద్రపోయే పిల్లాన్ని ముద్దాడద్దు, లేచాడంటే పనంతా గోవిందా. కవి, నేను చాలా బలహీనంగా మారిపోయాను. కూర్చుంటే అసలు నడుము విపరీతంగా నొప్పి పుడుతోంది. అమృతాంజనం రాస్తాను, పడుకోండి అంది. అతను బోర్లా పడుకుంటే వీపుకు నడుముకు అమృతాంజనం రాసింది. అతను అలా నిద్రపోయాడు. ఈ మధ్య అలసటగా కనిపించిన ఆనంద్ జ్వరం లేక మామూలుగా ఉన్నాడు. కాలేజీ, ఇల్లు, కొడుకుతో ఆడుకోవడంతోనే సరిపోతుంది. అతని స్నేహితుడు కుమార్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. కావలసినంత డబ్బు. సినిమా తారల చుట్టూ తిరగడం, వారితో ఫోటోలు తీయించుకోవడం సరదా. అతనొచ్చాడు. సిటీకొచ్చిన పైకొస్తున్న తారలెవరూ అతని పడకగది పావనం చేయిందే వెళ్లరని ప్రతీతి. ఎంతవరకు నిజమో? ఏంటి కుమార్, ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చావు? ఆహ్వానించి కుర్చీలు చూపాడు. తను మంచం మీద కూర్చుని. ఫైన్ ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ అని పేరు పెట్టాం. నేను పార్ట్నర్. ఇతను ప్రెసిడెంట్ రాము, సెక్రటరీ శంకర్. నమస్తే. చిరునవ్వుతో వాళ్లతో చేతులు కలిపాడు. రేపు మా అసోసియేషన్ యాన్యువల్ డే కమ్ ప్రసిద్ధ సంగీత గాయకుడు రామానంద గారికి సన్మానం. ఈ సందర్భంలో నీకు లిఫ్ట్ ఇవ్వాలి. అబ్బబ్బే, లిఫ్ట్ కోసం కాదు ఆనంద్ గారు. జంట నగరాల్లో శాస్త్రీయ సంగీతం పాడేవారు లేరు, అందుకని. శంకర్ సవరించాడు. 1 గంట మీరు కచేరీ ఇవ్వాలని. వారు అరగంట సేపు అతడి ఆవశ్యకెంతో వివరించాక అంగీకరించాడు. రామానందం సంతుష్టుడైతే రేపు ఏ గ్రూప్ సాంగ్లోనూ నీకు అవకాశం రావచ్చు. కుమార్ దర్పంగా అన్నాడు. నాకు అలాంటి ఆశలేం లేవు కుమార్ అన్నాడు నొచ్చుకున్నట్టు. అతను టాపిక్ మార్చాలని కవితను పిలిచాడు. రిషిని ఎత్తుకునొచ్చింది. రిషిని నాకిచ్చి నువ్వు కాఫీ తీసుకురా. ఈ పిల్ల క్యాబరే డాన్సర్ అక్క కదూ? కుమార్ పరీక్షగా చూశాడు. అతని స్నేహితుని వివాహం, అక్కడ కవితను పట్టుకుని రమ్మడం గుర్తుకొచ్చింది. జంట నగరాల్లో పేరున్న గాయనిమణి అన్నాడు శంకర్. కవిత కాఫీ తెచ్చింది. తాగి లేచారు. నీ జన్మలు ఇలాంటి ఫంక్షన్ చూడవు. కుమారి కరుణశ్రీ ఉంది కార్యక్రమంలో. కుమార్ కన్ను గీటాడు. కుమార్, కరుణశ్రీ అభినయానికి అభినందనలు తెలుపుతాను కానీ ఆవిడ పక్కన కూర్చుంటే జీవితం తరించిపోతుందని అనుకోను అన్నాడు కాస్త నిష్కర్షగానే. తమాషా చేశాను. అతను వెళ్ళిపోయాడు. సాంబవు కనిపించింది. హూ ఇస్ దిస్ గై? నా స్నేహితుడు అన్నాడు ముక్తసరిగా. నాకు ఎగ్జిబిషన్లో కలిసి ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళితే ప్రేమించానని అన్నాడు. మ్యాన్లీగా ఉన్నాడు కదూ. మరి మీకు అభ్యంతరం దేనికి? ఐ హేట్ రిచెస్ అంది. అతను లోపలికొచ్చాడు.
సాంబవి గారి లవ్ స్టోరీ విన్నారా? అన్నాడు ఎటో చూస్తూ. ఏమాలోచిస్తున్నారు? మనిషికి ఈ అహంభావం ఎందుకో కుమార్ వాలకం చూస్తే తన్ని తగలేలనిపించింది. ఆ పక్కవారి ప్రవర్తన చూసి అంగీకరించాను అన్నాడు. ఇలాంటి వారు బోల్డు మంది ఆనంద్. మనం ఏమీ అనలేం, జాలిపడాలి. వారిలోని నేను అన్న అహం చూసి. సితార్ ఇంట్లో ఉండిపోయింది, ప్రాక్టీస్ చెయ్యాలి అన్నాడు. ఆమెకేం తోచలేదు. రోజూ స్నేహితుని ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చేసి వచ్చేవాడు. ఋషి పుట్టాక 25 తారీఖు నుండి 1 వరకు పచ్చడితో గడుపుకునే స్థితి ఏర్పడింది. శ్రద్ధగా పాఠాలు చెబుతుందని మొదట చెప్పించుకున్నవారొచ్చి ట్యూషన్లు చెప్పమంటే కాదనలేకపోయింది కవిత. పిల్లాడికి ఏ అవసరం వచ్చినా ఉంటాయనుకుంది. ఈ 5-6 సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి మధ్యతరగతి మనిషి మనుగడపై లేవలేని దెబ్బతీసింది. కిందవాడు పైవాడు బాగానే ఉన్నారు. కూలీ 2 3 గాని జీతాలు పెరిగిన 10-20% పెరిగాయి. కవి, ట్యూషన్లు అవసరమంటావా? నాకు నేనుగా అడగలేదండి, వాళ్లే వచ్చారు. నాకు తోచాలి కదా అంది. నన్ను మభ్యపెట్టడానికనే మాటలవి. తోచకపోవడం అంటూ ఏముంది? దినమంతా ఇంటి పని బాబు పనితో సరిపోతుంది. అది పనిలో ఒక భాగమేలండి. ఎలాగో పాడి డబ్బు సంపాదించడం మీరు అంగీకరించరు అంది. ఆమె ఒడిలో తలపెట్టుకుని అలాగే పడుకున్నాడు. ఎంతో నిశ్చింతగా ఉంది. ఫైన్ ఆర్ట్స్ వారి కార్యక్రమం రోజు భర్త పాట వినాలని కొడుకునెత్తుకొచ్చింది కవిత. అందరూ స్టేజ్ మీదకొచ్చినప్పుడు పిలిచినా రాలేదు ఆనంద్. పాట అనౌన్స్ చేసినప్పుడే వచ్చాడు. ఇదిగో శంకర్ గారు, మీటింగ్ అయ్యేటప్పుడు నా కుర్చీ కుమారి కరుణశ్రీ పక్కన వేయించు. ఓ రాజకీయ నాయకుడు సెలవిచ్చాడు. అది విని నవ్వుకున్నాడు. మొదట 2 భక్తి గీతాలు పాడి తర్వాత శాస్త్రీయ సంగీతం ప్రారంభించాడు. 2-3 రాగాలు ఆలపించాడు. శ్రోతల కోరికపై సినిమాలో శాస్త్రీయ గీతాలు కూడా పాడాడు. శివరంజని రాగం ఎత్తుకునేసరికి జనం చప్పట్ల వర్షం కురిపించారు. ఆనందంగా చూస్తున్న కవిత తెరవాళ్డం గమనించనేలేదు. ఆనందగారి శ్రీమతి కవిత గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనౌన్స్మెంట్ వింది కవిత. వాళ్లకు మతిపోతే ఈయనకు తెలీదా? ప్రాక్టీస్ లేక ఎలా పాడుతుంది తను? మళ్లీ అనౌన్స్మెంట్ వచ్చేసరికి జనాన్ని తప్పించుకుని ఋషినెత్తుకుని వేదిక దగ్గరకొచ్చింది. విపరీతంగా ఆయాసపడుతున్న ఆనంద్ గుండెల మీద చేయి వేసుకుని కూర్చున్నాడు. పక్కనే ఉన్న శంకర్ మంచినీళ్లు పడుతున్నాడు. ఆనంద్, ఏమైంది? కంగారుగా అడిగింది. చాలా రోజులైందిగా, అందుకే ఇంటికి వెళదాం. మొదట డాక్టర్ దగ్గరకు వెళదాం. నా మాట వినుకవి, ఈ రాత్రంతా విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది. శంకర్ టాక్సీ తెచ్చి టాక్సీవాడికి ఉజ్జాయింపుగా డబ్బులిచ్చేశాడు. ఇంటికొచ్చి వెళ్ళకిల్లా అరగంట పడుకున్నాడు. ఆయాసం తగ్గింది. హార్లిక్స్ కలిపి తెచ్చింది కవిత. అరే, అప్పుడే ముఖం పాలిపోయిందేం? ఈ చిన్నదానికేనా? ఆమె వీపు నిమిరాడు. కాదండి, అక్కడ మీరు ఎగశ్వాస తీస్తుంటే నా గుండె నీరైంది అంది దిగులుగా. సాధనుండాలి. రేపటి నుండి నువ్వు లేచేటప్పుడు లేపు. ఓ అరగంట సాధనుంటేనే గాని పనులు కావు. అలాగే. రిషిని అతనికిచ్చి గబగబా వంట చేసింది. ఇద్దరూ భోంచేసి పడుకున్నారు. కవి, అబ్బా! విపరీతంగా మూలుగు వినిపిస్తే హడలిపోతూ లేచింది. అబ్బా, ప్రాణం పోతోంది కవి అన్నాడు. ఆమె నిద్రమత్తు వదిలిపోయింది. సమయం చూసింది. 2 గంటల రాత్రి అయింది. అంత రాత్రి ఎవరిని లేపుతుంది? శేషు బ్రతికుండగా అందర్నీ కష్టపెట్టింది. అబ్బా, అమ్మా! మూలుగుతున్నాడు ఆనంద్. జ్వరం కూడా ఉంది. కాపుతూ అమృతాంజనం ఎదకు రాస్తూ 4 గంటల రాత్రి వరకు గడిపింది. 4ంటికి మొహం కడిగించి బయటున్న రిక్షాను పిలిచింది. ఎప్పుడూ ఆనంద్కు మందిచ్చే డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఇస్మాయిల్ వెంటనే వచ్చి పరీక్ష చేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆనంద్ను బల్ల మీద వదిలి బయటకొచ్చాడు. చూడు బెహన్, ఇప్పటికే చాలా లప్వారా చేసినావు. జల్దీ సిటీ నర్సింగ్ హోంలో చేర్పించి పరీక్షలు చేయించాలి. సిటీ నర్సింగ్ హోమా? అదిరిపడ్డట్టు చూసింది. నేను ఫోన్ చేస్తా, డబ్బు మెల్లగిద్దాం. ఇగో సర్కార్ ఆసుపత్రుల చుట్టూ తిరిగేదానికి కావాలా బోల్డు పైసా తలాడించింది. అనారోగ్యం తనకు పరీక్ష చేస్తుందా? శేషు భర్త. ఆమె అచేతనంగా నిలబడిపోయింది. ఏం కవి, సిటీ నర్సింగ్ హోంకు వెళదాం పదండి. ఎక్స్రే అంటున్నాడు ఇస్మాయిల్. ఉస్మానియాకు వెళదాం. అరే భాయ్, నా మాట విను. అక్కడ అన్ని ఇంతియాన్లు ఒక్కతానే అయితాయి. ఇస్మాయిల్ ఉత్తరం రాసిచ్చాడు. నర్సింగ్ హోం వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. వెళ్లగానే పాలకు పళ్ళకైనా డబ్బు కావాలి. ఎలా? రిషిని ఎక్కడ వదులుతుంది? నర్సింగ్ హోంలో ఉండనివ్వరు. పాకుతున్నాడు. ఒక చోట ఉండడు. ఒక్క వస్తువని లేదు. డాక్టర్లున్నప్పుడు బయటకొస్తూ దూరంగా ఉంది. కవి, కావాలంటే 2 రోజులుంటుంది రాజమ్మ, పిలిపించు అన్నాడు. నర్సింగ్ హోం నుండి 2 సార్లు ఫోన్ చేస్తే మీనాక్షి ఎత్తింది. కవిత ఫోన్ పెట్టేసింది. ఇదో అదనపు ఖర్చు. 3ఓసారి పేర ఎత్తాడు. జీరబోయిన కంఠంతో చెప్పింది విషయం. అయ్యగారు లేరు, చెబుతాను. అలాగే. అతని మాటలను బట్టి అక్కడ మీనాక్షి ఉందని అర్థమైంది. ఆ సాయంత్రం కృష్ణ తెచ్చిన ఆఫర్లు కాదనలేకపోయింది. 3 రోజులకు 300 వచ్చాయి.
కృష్ణగారు, ఆయనతో ఈ మాట అనకండి. నాకు తెలీదా? ఇంకెవరైనా పిలిస్తే చెప్పు అంది. అతను వెళ్ళిపోయాడు. రాజం వచ్చిన తర్వాత కవితకు కాస్త ధైర్యం వచ్చింది. పరీక్షలన్నీ 2-3 రోజుల్లో ముగిశాయి. ఇస్మాయిల్ ఉండగానే డాక్టర్ శ్రీవాత్సవ కబురు చేశాడు. నమస్తే. వెళ్ళి నిల్చుంది. రామ్మా, అతనికి ప్లోరసీ ఉంది. కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఇంజెక్షన్లతో పాటు మంచి ఆహారం కావాలి. పాఠాలు చెప్పడం, పాటలు పాడడం ఆపేయాలి. కవితకు కన్నీళ్ళొచ్చాయి. అరే ఏడుస్తారు, భయం లేదు, మంచి కోసం చెప్పినాం. ఇస్మాయిల్ ఓదార్చాడు. మీరు థర్మామీటర్ కొని 6 గంటలకు ఒకసారి టెంపరేచర్ నోట్ చేయాలి. 6 నెలలుగా ఉంది జ్వరం, కానీ మీరు ఒళ్ళు వేడైతేనే చూశారు. అవునున్నట్టు తలాడించింది. అతన్ని ఇక్కడ ఉంచాలనుకుంటే ఉంచండి. మీ వల్ల కాకపోతే ఇంటి దగ్గరైనా విశ్రాంతి తీసుకోవచ్చు. విశ్రాంతి ముఖ్యం. థ్యాంక్స్. ఎలా బయటకు నడిచిందో తెలీదు. అక్కడే పైకి వెళ్లే మెట్లున్నాయి. వాటి మీద కూర్చుని బోరున ఏడ్చింది. కవిత గారు, మీ వారు పిలుస్తున్నారు. సిస్టర్ చెప్పి వెళ్ళిపోయింది. లేచి బాత్రూంలో కళ్ళు కడుక్కుని గదిలోకి వెళ్ళింది. ఆనంద్ ముఖం పరీక్షగా చూశాడు. కవి, డాక్టర్ ఏమన్నాడు? ప్రమాదం అన్నాడా? లేదండి, విశ్రాంతి అవసరం అన్నాడు అంది ఎంతో నిగ్రహం చూపుతూ. మరి నీ ముఖం అలా ఉందేమిటి? ఇలా దగ్గరగారా. అతని దగ్గరగా వెళ్ళింది. కవి, మందులు విశ్రాంతి ఇవ్వలేని ఆరోగ్యం నీ చిరునవ్వు ఇస్తుంది డియర్ అన్నాడు ఆమె చేయి పట్టి కూర్చుని పెట్టుకుని. నవ్వుతూ పండు ఒలిచిపెట్టింది. 2 రోజుల నుండి వెళ్ళిపోదాం అంది. ఇక్కడ చాలా అవుతుంది కదూ. అదంతా మీరు ఆలోచించకండి. మీరు ఆరోగ్యవంతులయ్యి డాక్టర్ ఇస్మాయిలపు చెల్లుదురు గాని. అతని చేయి చెంపకు అంచుకుంది. రాత్రి పేరయొచ్చి పడుకున్నాడు దగ్గర. ఆస్తిలో వాట కోసం దావ వేయండమ్మా సలహా ఇచ్చాడు. ఆలోచిద్దాం అంది నవ్వుతూ. మర్నాడు కాస్మోపాలిటన్ కల్చరల్ క్లబ్లో పాడింది. వాళ్ళు మెచ్చుకుని షీల్డ్ ఇవ్వబోతే అంగీకరించలేదు. మేం పెయిడ్ ఆర్టిస్టులు, మాకు షీల్డ్స్, పేపర్లో పేర్లు అక్కర్లేదు కఠినంగా చెప్పింది. పబ్లిసిటీ లేకపోతే ఎలా? భలేవారు గనుక. ఆమె చెక్కు తీసుకుని వచ్చేసింది. మర్నాడు భోజనం తీసుకుని ఆసుపత్రికి వచ్చేసరికి ఆనంద్ సీరియస్గా ఆలోచిస్తూ పైకప్పు కేసి చూస్తున్నాడు. 3-4 రోజులైంది కదూ గెడ్డం గీసుకోక. తమాషాగా కనిపిస్తున్నారు అంది అతని పక్కన కూర్చుని. కవి, నాపై గౌరవం ఉందా? అదేంటి అలా అడుగుతారు? ఈ డబ్బెక్కడిది? పాట పాడి సంపాదిస్తున్నావు అవునా? అబ్బే లేదు అంది తడబడుతూ. ఇదేంటి? పక్కనే ఉన్న వార్తాపత్రిక అందించాడు. పెద్ద పెద్ద అక్షరాలతో తన ప్రతిభ పొగిడారు. ఆనంద్, మీకు 6 నెలల విశ్రాంతి కావాలి. మరి మనం ముగ్గురం బ్రతకాలి. కళ్ళమ్ముకుని బ్రతికే కంటే చావడం నయం అన్నాడు తీవ్రంగా. భర్త మాటలు కవితకు ఈటెల్లా తగిలాయి. డిగ్రీలు సంపాదించడం కూడా ఒక కళగా. విద్య విజ్ఞానం కోసం కాక వృత్తిగా ఎందుకు మార్చారు? భార్య అంత తీవ్రంగా ఆలోచిస్తుందని అనుకోలేదు. మీరు ఇలా ఆలోచిస్తారనే గీత సహాయం నిరాకరించాను. దయచేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మనిషికి తను నమ్మిన సిద్ధాంతాల పట్ల ఉన్న గౌరవం మరి దేని పట్ల ఉండదేమో అన్నాడు ఏటో చూస్తూ. ఎంతకీ మీరనేదేమిటి? అనడానికి అంగీకరించడానికి ఆసక్తున్ను. నువ్వు ఇప్పుడేం చేసి సంపాదించి పెట్టినా అంగీకరించాలి. అతను ముఖం తిప్పుకున్నాడు. ఇంతకంటే ఏదైనా మొండిబోక్తూ నన్ను పొడిచి చంపేయండి అంది బాధగా. భర్త పట్టుదలేమిటో అర్థం కాలేదు. ఆనందను డిశ్చార్జి చేశారు. ఇస్మాయిల్ వారానికి ఒకసారి వచ్చి చూస్తానని, తన కాంపౌండర్ రోజు వచ్చి చూస్తాడని, ఇంజెక్షన్ చేస్తాడని చెప్పాడు. బిల్లిచ్చేసింది కవిత. ఇంటికొచ్చిన ఆనంద్ సంతోషంగా లేడు. ఒక విధమైన కాంప్లెక్స్తో బాధపడుతున్నాడేమో అనిపించింది. సాంభవితో నవ్వుతూ మాట్లాడేవాడు. కవితను చూడగానే ముఖం మారిపోతుంది. కవితకేం చేయాలో తోచడం లేదు. ఆశయాలు ఉండడం మంచిదే, ఆచరించడం తేలిక. అక్క, మొదట్లోనే శేషుకు వైద్యం చేస్తే బ్రతికేవాడు. మూర్ఖంగా వాణ్ణి దూరం చేసుకున్నాం. బావును ఋషిని దక్కించుకోవాలంటే నీ మూర్ఖత్వం వదిలే. నేను వ్యభిచరించి డబ్బు సంపాదించలేదు. ఆ ఉత్తరం మళ్లీ మళ్లీ చదువుకుంది. తనేం చేయాలి? ఏ విషయానికి ఆనంద్ సహకరించాడు. తను భర్తను ఆకలితో మార్చి చంపుతుందా? భర్తను కొడుకును రక్షించుకునే మార్గమే కనపడలేదు. రాత్రింబవళ్లు ఆలోచిస్తోంది. రంగనాథరావుకు ఆందోళనగా ఉంది. కొడుకు స్థితి చాలా ప్రమాదకరంగా ఉందని పేరయ్య చెబుతున్నాడు. తను వెళ్లాలంటే అహం అడ్డొస్తోంది. కబురు చేయని కోడలు కాఠిన్యానికి మండిపడుతున్నాడు. నమస్తే. తలెత్తి చూశాడు. ప్రత్యర్థి ప్రత్యక్షమైంది. అతని రగిలే హృదయం బొగ్గుమంది. తన హృదయాన్ని ముక్కలు చేసి కొడుకును దూరం చేసిన దుష్టురాలు. మీతో ఏకాంతంగా మాట్లాడాలని వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాను. మీ శ్రీమతి గారుంటే మీరింకా కఠినంగా మారిపోతారని భయం. నువ్వు నీ ప్రయత్నమే నన్ను రాయిలా మార్చింది. ఇప్పుడు తప్పొప్పుల పట్టిక చర్చించుకునే సమయం లేదు. మీ కొడుకును రక్షించుకోండి బ్రతిమాలే ధోరణిలో అంది. ఓహో, నా కొడుకు అని తెలిసిందా నువ్వు? వాడి అనారోగ్యం గురించి తెలిపావా? నేను తెలిపాను. మీ శ్రీమతి గారు మీ దాకా రానివ్వలేదు. తర్వాత ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. చేతులు జోడించింది.
ఏం ధైర్యంగా వైద్యం చేయించలేవు? అక్కడ అతను అనారోగ్యంగా ఉన్నాడంటే దెప్పడానికి ఇదా సమయం? ఆమె రోషంగా అడిగింది. నువ్వున్నావుగా? ఉన్నాను. నన్ను నేను వేలం వేసుకునైనా సరే మందిప్పించాలనుంది. కానీ అతడు వినడంలే. కళ కోసం, కాలక్షేపం కోసం అంటున్నాడు. ఈ స్థితిలో నేను ఉద్యోగం చేసినా ఒక్క పూట తిండికి చాలదు. ఆ విషయం ఇప్పుడే తెలిసిందా? క్రూరంగా చూస్తూ వచ్చింది మీనాక్షి. మీకు నమస్కారం పెడతాను. కరుగుతున్న ఆయన హృదయాన్ని కరుడు గట్టించకండి. 2 చేతులు జోడించింది. నోరు మూసుకో. నీ వల్ల మా కుటుంబమే తలెత్తుకోలేకపోతోంది. ఏమండి, ఇది తర్క వితకరాలకు సమయం కాదు. రంగనాథరావు వైపు చూసింది. ఆయనతో మాట్లాడే ముందు నేను చెప్పేది విను. మా ఇల్లు అమ్మైనా ఆనందం రక్షించుకుంటాం. ఆనంద జీవితంలో నీ పాత్ర సమాప్తం కావాలి. మీనాక్షి అడిగింది. స్త్రీగా సాటి స్త్రీని అడిగే ప్రశ్నేనా? కన్నీరొత్తుకుంది. ప్రశ్నలు జవాబులు కాదు, ప్రాణం ఖరీదు. అలాగే, ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. మళ్ళీ ఆయన జోలికి రాను. ఆఖరుగా అతి ప్రయత్నం మీద అన్నదా మాట. ఓహో, పబ్బం గడుపుకోవడానికా? ఆయన మీద ప్రమాణం చేస్తున్నాను అంది తీక్షణంగా చూస్తూ. మీనాక్షి కంగుతింది. ఇంత తేలిగ్గా తన షరతుకు కవిత అంగీకరిస్తుందని ఊహించలేదు. ఆమె ప్రణాళిక తలకిందులైంది. కాసేపు ఆలోచించింది. మా వాడికి పుట్టిన పిల్లవాడున్నాడు. వాడు నీ దగ్గరుంటే తెంచుకున్న తెగని బంధం ముడిపడి ఉంటుంది. కాబట్టి వాణ్ణి వదిలిపోవాలి. రిషిని వదిలిపోవాలా? తెల్లబోయింది. ఏం, వాణ్ణి నువ్వు తెచ్చావా? అవునమ్మాయి, వాళ్ళిద్దరినీ మాకు వదిలే. నీ చెల్లెలి ఫోటోలు చూసిన ఎవరైనా మన బంధుత్వంతోవి అవమానం చేస్తారు. రంగనాథరావు అన్నాడు. అవును, దూరంగా ఉన్నప్పుడే సూర్యరావు భార్య వెటకారం చేసింది. వంత పాడింది మీనాక్షి. ఆమెకు చాలా ఆనందంగా ఉంది. తిరుగులేని బాణం వేసింది తను. తన వారికి ఆస్తి హస్తగతమయ్యే వరకు ఆనంద నీడ కూడా తనంటి మీద పడరాదు. భర్తను వదులుకుంటుందేమో కాని కొడుకును వదులుకోగలదా? రంగనాథరావు ఆలోచనలు ఆకాశానికి నృత్యంలు వేస్తున్నాయి. మరో స్నేహితుని కూతురు ముదిరిపోయిన బ్రహ్మచారిణి, బోల్డ్ ఆస్తి. ఆనందను తన వైపు తిప్పుకుంటే హాయిగా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతాడు. ఆగర్భ శ్రీమంతుడు. బీదవాడుగా నలుగురితో మసలాలంటే మాటలా? కవిత అణువణువు కంపించిపోయింది. బాబును గుండెలు కదుముకుంటే ఎంత హాయి, ఎంత మనశ్శాంతి. తన రక్తం పంచుకున్న బిడ్డను వదిలేస్తుందా? బీద సాధలకు రావాల్సిన జబ్బులు కావు. వెళ్ళి మీ మామగారిని ఆశ్రయించు. శ్రేయోభిలాషుల సలహా. అనవసరమైన పట్టింపులతో శేషు పోయాడు. బావును రుష్ణి అయినా కాపాడుకో. చెల్లెలి హెచ్చరిక. కొడుకు ఆరోగ్యం దెబ్బతింటే చూస్తూ ఊరుకుంటాడా? వెళ్ళి అడుగమ్మా. రాజమ్మ సలహా. అన్నీ మననం చేసుకుంది. తన స్వార్థానికి, సెంటిమెంట్లకు బానిసయ్యి భర్తను చంపుకుంటుందా? అలాని అతి ప్రియమైన ఋషిని వదులుకుంటుందా? ఏం చెయ్యాలి? మీనాక్షి కసిగా నవ్వుకుంది. వేడిగా ఉన్నప్పుడే దెబ్బతీసి సాగదీయాలని తత్వం. ఆలోచించు. మీ వివాహం జరిగాక ఆయన బయట ప్రపంచానికి ముఖం చూపలేదు. ఏదో కన్నకడుపు తీపి అన్నీ వదులుకునొస్తే సరే. లేకపోతే మాకు సంతానమే లేదనుకుంటాం. ఇద్దరినీ మరిచి మరిచి చూసింది కవిత. కరుడుగట్టిన కార్పణ్యమే తప్ప కరుణ చూడలేకపోయింది. సరే, మీ షరతులన్నీ అంగీకరిస్తున్నాను. నాకు గుక్కెడు విషమిచ్చి తాగమన్నా తాగుతాను. మొదట ఆయన విషయం చూడండి అంది అతి శాంతంగా మెల్లగా. నీ మాట నమ్మమనేనా? రంగనాథరావు అడిగాడు. నమ్మి చూడండి. నంగనాచి మాటలు చెప్పొద్దులే. టింగు రంగా అని అతను ఆరోగ్యవంతుడైతే దగ్గరకు రాగా ఏం చేస్తాడన్న ధీమా కదూ? మీనాక్షి వెటకారం చేసింది. ఏమండి రంగనాథరావు గారు, మీరు ఏది కోరినా కాదనలేదు. ఆయన నా దగ్గరకు రారు. నా పేరంటే యావించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సరేనా? ఈసారి ఆమె మాటలు చాలా పొదునుగా, తీక్షణంగా ఉన్నాయి. వెళదాం పదా. రంగనాథరావు చెప్పులు వేసుకునొచ్చాడు. వస్తావా మీనా? వాడు నిర్లక్ష్యం చేసినా మనకు తప్పదుగా. అందరూ కారులో కూర్చున్నారు. నేనొచ్చి మిమ్మల్ని ఇలా బ్రతిమాలి తీసుకొచ్చానని వారికి తెలియకూడదు. ఆ సంగతి తెలుసు అన్నాడాయన. నర్సింగ్ హోం చేరారు. అప్పటికే వారం రోజులైంది. ఆనంద్ అక్కడ కోలుకోవడానికి బదులు మరీ కుంగిపోయాడు. అతని అనారోగ్యం ఎందుకో ఎవరు రావాలో ఊహించింది కవిత. కవిత ముందు వెళ్ళింది. దగ్గర కూర్చున్న కృష్ణ కళ్ళతోనే ప్రశ్నించాడు. తలూపింది. వచ్చావా కవిత? ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడుంటే నీ గొంతు కాదమ్మేది. నువ్వే అమ్ముడవ్వాలి. అలాగే. అప్పుడే వచ్చినట్టు రంగనాథరావు, మీనాక్షి వచ్చారు. నందు. చిక్కి శల్యమైన కొడుకుని చూసి రంగనాథరావు కదిలిపోయాడు. తల్లిపోవడం తనెంత ప్రేమగా పెంచింది గుర్తుకొచ్చింది. కొడుకును పరామర్శించి నర్సింగ్ హోంను తలకిందులు చేసినంత పనిచేశాడు. డాక్టర్లొచ్చారు. బయట నుండి స్పెషలిస్టులొచ్చారు. ఆ రోజు ఆనంద్కు నిశ్చింతగా ఉంది. తనేమైనా కవిత, రిషి అన్యాయం కారు. నాన్న, కవితను, ఋషిని ఇంటికి తీసుకువెళ్ళండి. అలాగే అన్నాడు. అందరి ముఖాలు కళకళ్లాడాయి. పూనంబార్లో పూనకు వచ్చినట్టు ఊగుతున్నారు పాటగాళ్లు, పాటకత్తెలు. కారు దిగిన ఆనంద్కు చెయ్యందించాడు రంగనాథరావు. కవిత కవిత అన్నావు. బజారు మనుషులు. ఇల్లు భర్త ఎందుకు అన్నాడు. ఎదురు వెళ్లి ఓ ఖాళీ టేబుల్ ముందు కూర్చున్నారు. నందు,
ఇక నుండి నా కోసం బ్రతుకుతానన్నావు, పునర్జన్మన్నావు, గుర్తుందా? పదే పదే ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారు? నిన్ను కించపరచడానికి కాదు నందు. ఆ అమ్మాయిని అమితంగా ప్రేమించావు. ఏ స్థితిలో చూసినా తట్టుకోవాలి. అతని మాట పూర్తి కాకముందే వాయిద్యాలు మోగాయి. కుమార్ మైక్ ముందుకొచ్చి నిలబడి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నైటింగేల్ ఆఫ్ ట్విన్ సిటీస్ అనౌన్స్ చేశాడు. అంతవరకు అటు తిరిగున్న అమ్మాయి మైక్ ముందుకొచ్చింది. ఆనంద్ కళ్ళు నులుముకుని మరీ చూశాడు. తన కవిత మ్యాక్సీలో మైక్ ముందు లేవబోయాడు. తండ్రి చెయ్యి పట్టి ఆపాడు. తుర్రు అంటూ పూనకం వచ్చిందానిలా ఊగుతుంది. మీరుండండి నానా. ఆనంద్ లేచాడు. ఆనంద్, వివేకంతో పనులు జరగాలి. ఇలాంటి తెగించిన వాళ్లకు ముఠా ఉంది. ఇదేం సినిమా కాదు, చిత్తుగా అందర్నీ ఓడించి బయటపడ్డానికి అన్నాడు తండ్రి. ఆనంద్ తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. తన కవిత ఇలాంటి చోట తలెత్తి చూశాడు. అక్కడే నిలబడిన కుమార్ ఆమెకు భుజంతో డీయిచ్చి చప్పట్లు కొట్టాడు. అందరూ నవ్వారు. అతి మనోహరంగా కవిత నవ్వింది. ఆనంద్ ఆగలేకపోయాడు. కవిత! పులిలా ముందుకు దూకాడు. వాయిద్యాలు ఆగిపోయాయి. అందరూ ఆశ్చర్యంగా చూశారు. సిగ్గులేదు? అన్ని కళ్లకు అందం వికారం ఆపాదించొచ్చని నీతులు చెప్పిన నువ్వా ఎంతకు దిగజారిపోయింది? ఆమె రెక్క దొరకబుచ్చుకున్నాడు. ఏంటి గొడవ? మీ భార్యనైతే ఇంట్లో, ఇక్కడ పెత్తనం చెలాయిస్తే మర్యాద దక్కదు. కవిత, ఏమన్నావు? రెక్కలు పట్టి ఈడ్చాడు. సాబ్, వదిలేయండి. 1000 రూపాయలిచ్చి కుమార్ గారు సరదాగా కచేరీ చేయిస్తున్నారు. మీరు అల్లరి చేస్తే మా పరువు పోతుంది. హోటల్ మేనేజర్ బ్రతిమిలాడాడు. పదనందు. రంగనాథరావు కొడుకుని లాగాడు. చెయ్యి విదిలించుకుని వెళ్లిన కవిత మళ్లీ పాడుతోంది. అక్కడ ఉండలేక ఇంటికొచ్చాడు. బోన్లో పడిన పులిలా తిరుగుతున్నాడు ఆనంద్. తనకు సుఖపడే గీత లేదేమో. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న రోజులు కవిత పక్కనుంది. వాళ్ళు దగ్గరయ్యారు. సంపాదన సమస్య లేదు. కవిత ఎందుకిలా తయారైంది? అమ్మా! రిషి లేచాడు. వెళ్ళి కొడుకునెత్తుకున్నాడు. అమ్మా! ఆ రిషి రాగం తీశాడు. వాణ్ణి రాజమ్మకు అప్పగించాడు. తను చచ్చిపోయినా బాగుండేది అనుకున్నాడు. 12 దాటుతుండగా కుమార్ కారులో వచ్చింది కవిత. బాయ్. కుమార్ వెళ్ళిపోయాడు. ఆమె ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. కవిత, ఆగు. ఏంటి? రేపు మాట్లాడుకుందాం. అర్ధరాత్రి న్యూసెన్స్ అంది విసుగ్గా. నా మాటలు న్యూసెన్స్గా కనిపిస్తున్నాయా? ఏం చేసావు ఆ 1000 రూపాయలు? డబ్బుకు గడ్డి తింటావా? డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతోంది. మాటా పెరిగింది. వాదోపవాదాలు తీవ్రస్థాయిని అందుకున్నాయి. కవిత మాట్లాడే తీరు చూస్తే ఆమె అలా మాట్లాడగలదని ఊహించనేనా లేదు. ఓహో, చాలా వరకు వచ్చింది విషయం. నా నిర్ణయం కూడా విను. ఇల్లు కదిలితే మళ్ళీ ఇంట్లోకి రావద్దు. ఆల్రైట్, అలాగే వెళ్ళిపోతాను. ఆమె ప్రాధేయపడుతుందనుకున్నాడు. అతని హృదయం బొగ్గుమంది. తక్షణం నడు. తర్జనతో బయటికి దారి చూపాడు. నా ఋషి అంది. నువ్వే వీధులు పడతావు. వాడెందుకు? వాడిపై నీ నీడ కూడా పడరాదు. బాయ్. చటుక్కున వెనుతిరిగి చీకట్లో కలిసిపోయింది. అంతా నాటకంలా ఉంది. కవి కవి అంటూ అతని హృదయం ఆక్రోశించింది. తలపట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. అంతా నాటకంలా జరిగింది. నందు, లేరా. నా కోసం, ప్రపంచాన్ని ఇప్పుడే చూస్తున్న ఆ పసివాడు కోసం. నీ ఆరోగ్యం జాగ్రత్తరా, జాగ్రత్త. కన్నీటితో అర్థించాడు రంగనాథరావు. కరిగిపోయాడు ఆనంద్. వద్దు నాన్న, వద్దు. నా కోసం కంటతడి పెట్టకండి. ఆ మురుకురాలు తన జీవితం నాశనం చేసుకుంది. నన్ను నా మాట కాదన్న ఆమెకేం విలువలేదు. కళ్ళు తుడుచుకుని లేచాడు ఆనంద్. కాని నిద్రాదేవి వెలివేసింది.